మానవులకు ఉన్నవి 2 నేత్రాలు. ఇవి శారీరకంగా చూస్తే, శివుడికి మాత్రం 3 నేత్రాలుంటాయని మన పురాణాలు ప్రవచిస్తాయి. కాగా మనసుతో పరిశీలిస్తే ధ్యానంలో నిమగ్నమైతే భృకుటి స్థానంలో కేంద్రీకృతమై ఉంటుంది మరో నేత్రం. అదే మనోనేత్రం. మనమైనా దర్శించవచ్చు. ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆదేశిస్తుందట. మొదటి ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించడానికి పూనుకోగా, పరమేశ్వరుడు తనకు ఆ 3వ కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనకు శక్తివంతమైన ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తూ ఎన్నో సందేశాలనిస్తుంది 3వ కన్ను. అది కేవలం ఒక కన్ను కాదు, అది మనస్సు యొక్క శక్తిని సూచిస్తుంది. కోరికలను జయించి సత్యం, అలౌకిక జ్ఞానాన్ని పొందేందుకు సహాయపడుతుంది. శివుడు మన్మధుణ్ణి తన 3వ కన్నుతో భస్మం చేయడం ద్వారా కోరికల పట్ల మనసును జయించాలని చెబుతుంది 3వ కన్ను. మనకు సత్యం, జ్ఞానం, ఆధ్యాత్మికతను చూడడానికి మరో నేత్రంగా ఈ 3వ కన్ను సహాయపడుతుంది. ఇది మన లోపల ఉన్న మనస్సు యొక్క లోతులకు వెళ్లేందుకు, మన ఆత్మను తెలుసుకునేందుకు, సమాజంలో శాంతికి సంకేతంగా ప్రతి వ్యక్తి నిలవాలని సూచిస్తుంది 3వ కన్ను.